హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ రాయన్ మూవీ. ధనుష్ రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన మూవీ రాయన్. ధనుష్ 50th మూవీ ఓన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే 50 మూవీస్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఏదైనా కొత్తగా రాస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 50 మూవీస్ నుండి చూసేదే మళ్ళీ రాయడం కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. మూవీ చూసేటప్పుడు అసురన్, కర్ణన్ లాంటి మూవీస్ గుర్తొచ్చాయి. స్టోరీ వల్ల కాదు, మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ అండ్ టేకింగ్ వల్ల. హీరో ఎలాంటి ఈగో లేకుండా, ఎవ్వరితో గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, మన పనేదో మనం చేసుకుందాం అనే టైప్లో బతికేయడం. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రం హీరోలోని వాయిలెంట్ నేచర్ బయటికి రావడం, తన డామినెన్స్తో విలన్స్ని తుక్కు తుక్కు చేయడం ధనుష్ మూవీస్లో కామన్గా చూసే ఫ్యాక్టరే ఇది. రాయన్ కూడా సేమ్ అలాంటి ఒక మూవీనే. స్టోరీలో కొత్తదనం ఏం లేదు. రెండు గ్యాంగ్స్, వాళ్ళ మధ్యలో గ్యాంగ్ వార్స్, పోలీసులు, ఇలాంటి వాటికి దూరంగా బతికే ఒక చిన్న ఫ్యామిలీ అండ్ హీరో ఈ గ్యాంగ్స్తో గొడవల్లోకి ఎలా వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళ నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుతాడు, విలన్స్ని ఎలా వేసేస్తాడు అనేదే స్టోరీ. చాలా మూవీస్లో చూసిందే ఇది. ఇక మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా చోట్ల ల్యాగ్ అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తూ ఉంటుంది, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈజ్ గుడ్, అక్కడుండే ఎలివేషన్స్ అండ్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా హై ఆన్ ఎలివేషన్స్, రివెంజ్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ అండ్ సెకండ్ హాఫ్లో చాలా ఉంటాయి కూడా. క్లినిక్ దగ్గర ఒక యాక్షన్ ఎపిసోడ్ అండ్ అదర్ సోలో అటాక్స్ బై ధనుష్ బాగా అనిపించాయి నాకు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఇక మూవీలో మెయిన్ సీన్స్, సిచ్యువేషన్స్ అండ్ ఎలివేషన్స్ బాగా తీశారు. వీటి వల్ల పార్ట్స్గా చూస్తే మూవీ సీన్స్ బాగుంటాయి, కానీ మధ్యలో ఉండాల్సిన కనెక్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయినట్టు అనిపించింది. దానికి కారణం రైటింగ్లో గ్యాప్స్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మూవీస్లో ఎలివేషన్స్తో పాటు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ కంటిన్యూటీ ఫీల్ రావాలి అంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్ అండ్ రైటింగ్ ఉండాలి. రాయన్కి అవి లేకపోవడమే పెద్ద ఫ్లాలా అనిపించింది. దానివల్ల మూవీ చూసేటప్పుడు తెలియకుండానే ఏదో మిస్ అవుతున్న ఫీల్ వచ్చింది. పవర్ఫుల్ గ్యాంగ్స్ అండ్ గ్యాంగ్ లీడర్స్ అని హైప్ ఇస్తారు, కానీ వాళ్ళ నుండి ఆ పవర్ఫుల్ రోల్కి కావాల్సిన సీన్స్ ఏం కనిపించవు మూవీలో. మూవీ స్టోరీలో మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ టర్నింగ్స్ అన్నీ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఉంటాయి, కానీ అవి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జరిగినాయి అన్న క్లారిటీ ఎక్కడా ఇవ్వరు. చాలా ఓపెన్ ఎండ్స్ అట్లే వదిలేసినట్టు అనిపించింది మూవీలో. సో ఇలాంటి వాటి వల్ల మూవీలో ఒక కంప్లీట్నెస్ అనే ఫీలింగ్ రాదు. పాజిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మూవీ అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ చిన్న చిన్న ఏరియాస్ అండ్ ఇల్లులు కూడా బాగా చూయిస్తారు. టేకింగ్ వాల్యూస్ ఆర్ హై. ఇది ట్రైలర్లో షార్ట్స్ చూస్తే కూడా ఏర్పడుతుంది. కొన్ని సీన్స్ లైక్ రాయన్ బాడీ మీద బ్లడ్ వాష్ చేయడం అండ్ యాక్షన్ సీన్స్లో కెమెరా వర్క్ చాలా బాగా అనిపిస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. కొన్ని హై సీన్స్ అండ్ ఎలివేషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. యాక్టింగ్ అందరూ బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్కి కావాల్సిన పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. ధనుష్ హార్డ్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 2 సార్లు, సెకండ్ హాఫ్లో ఒక 2 సార్లు మాట్లాడతాడు. మిగిలిందంతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పవర్ఫుల్ ఎమోషన్స్ చూపిస్తూ ఉంటారు. సందీప్ కిషన్ క్యారెక్టర్ బాగుంటుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్ ఉంటాయి క్యారెక్టర్లో. కేర్లెస్నెస్, క్రేజీనెస్, ఇన్నసెన్స్, ఆవారా యాటిట్యూడ్ అన్నీ బాగా చేశాడు కూడా. ధనుష్ చెల్లి క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది అండ్ దుషారా బాగా చేసింది. మూవీలో ఇదొక గుడ్ పాయింట్. కంప్లీట్లీ హీరో క్యారెక్టర్ ఒక్కటే కాకుండా వాళ్ళ తమ్ముళ్ళు అండ్ చెల్లికి కూడా ఆల్మోస్ట్ సేమ్ స్కోప్ ఉంటుంది. ఇక ఎస్జే సూర్య అయితే ఆ రోల్కి తన యాక్టింగే హైలైట్ అన్నట్టు చేసిండు. ప్రకాష్ రాజ్కి పెద్ద రోల్ ఏం లేదు అనిపించింది. వరలక్ష్మికి అయితే అసలు ఎలాంటి ప్రామినెన్స్ లేదు. తనకున్న ఇమేజ్కి ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకుందో అర్థం కాలేదు. అండ్ ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే కొన్ని ఎలివేషన్ సీన్స్కి ఎస్జే సూర్య యాక్టింగ్ అండ్ సీరియస్గా కామెడీ చేసే టైమింగ్కి థియేటర్లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రావడం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏదో కొన్ని సీన్స్ తప్ప పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ చూశాక ఏదో గఫ్లా ఉంది అన్నట్టు ఏం ఉండదు. అట్లానే మూవీ సూపర్ ఉంది అన్న కాంక్రీట్ ఫీల్ కూడా ఉండదు. ఆ రెండిటికి మధ్యలో ఏదో బాగానే ఉంది అన్న ఇంప్రెషన్ ఉండిపోతుంది అనిపించింది నాకు. సో మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దాట్స్ ఆల్ అబౌట్ రాయన్ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.